చాలా మంది ఇయర్ నోస్ థ్రోట్ అంటే చాలా లైట్ తీసుకుంటారు, ఏ చిన్నది వచ్చినా కూడా. అది పెద్దది సీరియస్ అయ్యే వరకు కూడా వాళ్ళకి తెలియదు. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ వాళ్ళు? అండ్ ఇది కామనే, ఇది నార్మలే, ఈ సిమ్టమ్ నార్మలే అని ఎప్పుడు అనుకోవచ్చు, ఈ కేసెస్ సివియర్ అవుతాయి అని ఎప్పుడు అనుకోవచ్చు? సో ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చేసరికి చాలా మందికి ఉండే కంప్లైంట్ ఇచ్చింగ్. సో ఇచ్చింగ్ అని చెప్పి చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడం, సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి తిప్పడం చేస్తూ ఉంటారు. మినిమల్ ఇచ్చింగ్ ఉన్నప్పుడు కొంచెం ఇయర్ బడ్తో చేయడం వల్ల చాలాసార్లు ఏమీ కాదు. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇయర్ బడ్ తోటి ట్రామా క్రియేట్ అవుతుంది లోపల స్కిన్ లేదన్నా, దాని నుంచి ఇన్ఫెక్షన్ లాగా స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఇయర్లో వాపులా రావడం, పెయిన్ ఎక్కువ అవడం అట్లాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ యూజువల్లీ మినిమల్ ఇన్ఫెక్షన్సే ఉంటాయి. వీటికి ఏంటంటే బట్ చాలా మంది ఓవర్ ద కౌంటర్ ఇయర్ డ్రాప్స్ వాడేసి మనం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ లో బ్యాక్టీరియాలు ఉంటాయి, ఫంగల్ ఉంటాయి. సో మనం ఇయర్ ని డాక్టర్ చూస్తే గానీ అది బ్యాక్టీరియా ఫంగల్ అని చెప్పలేరు. బేస్డ్ ఆన్ దట్ ప్రాపర్ ఇయర్ డ్రాప్స్ వాడితే త్వరగా ఎఫెక్టివ్ గా రిలీఫ్ అన్నది దొరుకుతుంది. పర్టికులర్లీ డయాబెటిక్స్ లో మెయిన్ గా డయాబెటిక్స్ లో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ కెనాల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే షుగర్స్ అన్నవి కంట్రోల్లో లేనప్పుడు ఇన్ఫెక్షన్ సివియర్ అవ్వడం వల్ల ఇయర్ కెనాల్ నుంచి మనకి ఇయర్ అండ్ బ్రెయిన్ అండ్ బోన్ ఆర్ ఆల్ కనెక్టెడ్, టెంపరల్ బోన్ అంటాం అనమాట ఇయర్ ఉండే లొకేషన్. అక్కడ నుండి ఇన్ఫెక్షన్ లోపల బోన్స్ కి స్ప్రెడ్ అవ్వడం అనేది జరగచ్చు ఇన్ సమ్ కేసెస్. అక్కడ నుంచి స్కల్ బేస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట మనకి. సో స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అని అంటాం ఇలాంటి కేసెస్ ని. ఇయర్ ఇన్ఫెక్షన్స్ ని నెగ్లెక్ట్ చేసేయడం, పర్టికులర్లీ అన్కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్స్ లో సివియర్ ప్రాబ్లమ్ ఆఫ్ స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్. దీనికి ఎక్స్టెన్సివ్ సర్జరీ అండ్ ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. సివియర్ కేసెస్ లో పూర్తిగా కోలుకోలేరు కూడా. సో దిస్ ఈస్ వన్ డేంజర్ థింగ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ నెగ్లెక్ట్ చేసినట్టయితే. అదే రకంగా మన నోస్కి వచ్చేసరికి కామన్ థింగ్స్ ఏంటంటే జలుబు రావడం ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఇంటి చిట్కాలతో కొంతవరకు తగ్గించుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. బట్ కొన్ని కేసెస్ లో పర్సిస్టెంట్ గా మనకి జలుబు తగ్గకుండా 2 వారాలకు మించి ఉండడం, ముక్కులోంచి చీముడితో పాటు కొంచెం చీములాగా కలిసినట్టు రావడం అట్లాంటివి రావచ్చు. ఇవేంటంటే సైనసెస్ లో సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. బట్ ఈ సైనసెస్ లో సివియర్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా ఏంటంటే చిన్న పిల్లల్లో కొంతమందిలో మనకి నోస్ కి ఐకి మధ్యలో ఒక థిన్ బోనే ఉంటుంది, లామినా అంటాం అనమాట. సో ఇక్కడ సైనసెస్ నుండి ఈ లామినా అన్నది డిస్ట్రాయ్ అయ్యి ఇన్ఫెక్షన్ కంటికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానిలో ఏంటంటే ప్రీసెప్టల్ సెల్యులైటిస్, ఆర్బిటల్ సెల్యులైటిస్ అట్లా ఐలో డిఫరెంట్ పార్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఐ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సమ్ కేసెస్ పేషెంట్ మైట్ లూజ్ విజన్ ఆల్సో.